49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తెలంగాణ పేదల నోట్లో మట్టి కొట్టేందుకు మోదీ సర్కార్ కుట్రలు, ఉపాధి హామీ నిధులు నిలిపివేసేందుకు కుతంత్రాలు. పార్లమెంటు వేదికగా ప్రజా సమస్యలపై పోరాటం, అగ్నిపథ్ అధిక ధరలపై కొనసాగనున్న నిరసనలు. ఇవాళ ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా నామినేషన్ హాజరు కానున్న విపక్ష పార్టీల నేతలు. కేరళలో మంకీపాక్స్ రెండో కేసు నమోదు, రాష్ట్రంలో అప్రమత్తంగా ఉన్నామన్న మంత్రి హరీష్ రావు. బ్రిటన్ ప్రధాని పదవి కోసం నేడు 4వ రౌండ్ ఓటింగ్, ముందంజలో ఉన్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్. భద్రాచలంలో తగ్గుతున్న గోదావరి వరద, ఇంకా కొనసాగుతున్న 3వ ప్రమాద హెచ్చరిక. భద్రాచలం దగ్గర గోదావరి కొంతమేరకు తగ్గుముఖం పట్టింది. గోదావరి ప్రస్తుత నీటి మట్టం 54.6 అడుగులుగా ఉంది. ప్రవాహ ఉధృతి 15,08,000 క్యూసెక్కులుగా ఉండగా 3వ ప్రమాదిక హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి కొంత మేరకు తగ్గుముఖం పట్టింది. గోదావరి ప్రస్తుత నీటి మట్టం 54.6 అడుగులుగా ఉంది. ప్రవాహ ఉధృతి 15,08,000 క్యూసెక్కులుగా ఉండగా 3వ ప్రమాదిక హెచ్చరిక కొనసాగుతోంది. కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఎవరు మనవాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో. ఇటీవల వరదలు ముంచెత్తినప్పుడు కూడా అదే విషయం రుజువైంది. వరదలతో ప్రజలు అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి బాధితులకు అండగా నిలిస్తే ప్రతిపక్ష నాయకులు మాత్రం పత్తా లేకుండా పోయారు. అందుకే ప్రజలకు వాస్తవం అర్థమైంది. ఎవరెన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా టీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష అని జనమంతా తేల్చి చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడని వరద తెలంగాణను ముంచెత్తింది. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో కనీవిని ఎరుగని వరద పోటెత్తింది. వరద ఉధృతికి ఊర్లు చెరువులయ్యాయి. ప్రాజెక్టులు ప్రమాదకర స్థాయికి చేరాయి. కడెం మొదలుకొని భద్రాద్రి వరకు గంగమ్మ ప్రళయతాండవం చేసి భయపెట్టింది. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయాందోళనల నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం మాత్రం నిరంతరం అప్రమత్తతతో వ్యవహరించింది. సీఎం కేసీఆర్ నిర్విరామంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. నదులు, వాగులు, వంకలు, చెరువుల ఉధృతి గురించి నిరంతరం అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రజా సేవకులుగా వారిని క్షేత్రస్థాయిలో మోహరించారు. కేటీఆర్ మొదలుకొని టీఆర్ఎస్ కార్యకర్తల దాకా అందరినీ తమ నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగంతో కలిసి వరద నష్టాన్ని ఎదుర్కొనేలా ఆదేశించారు. అంతేకాదు, క్షేత్రస్థాయిలో ఏం చేయాలో, ఏం చేస్తే ప్రజలు ముప్పు నుంచి బయటపడతారో ముఖ్యమంత్రి వివరించారు. అలా అలర్ట్ చేయబట్టే వరద ముప్పు నుంచి లోతట్టు ప్రాంతాల జనం బయటపడగలిగారు. ప్రతి క్షణం మానిటర్ చేయటంతో పాటు వరద అంచనాలను జిల్లా యంత్రాంగానికి అప్డేట్ చేశారు. దీంతో జనం సరైన సమయంలో పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు. తక్కువ నష్టంతో గట్టెక్కారు.
ఇంత పెద్ద వరద ముంచెత్తినా ప్రాణనష్టం కలగకుండా బయటపడ్డమంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళిక కార్యాచరణ వల్లే. ప్రజా ప్రతినిధులు, అధికారులను ముందుండి నడిపించే సమర్థవంతమైన నాయకుడు కేసీఆర్ విజన్ వల్లే వరద ముప్పు నుంచి ప్రజలు తక్కువ నష్టంతో బయటపడగలిగారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులను అప్రమత్తం చేయటమే కాకుండా సీఎం కేసీఆర్ స్వయంగా తానే రంగంలోకి దిగారు. ప్రతికూల వాతావరణంలోనూ క్షేత్రస్థాయిలో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి జరిగిన నష్టాన్ని కనులారా చూశారు. బాధితులకు కొండంత భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసా బాధితుల్లో కొండంత ధైర్యాన్ని నింపింది. అంతేకాదు, సీఎం కేసీఆర్ తాను మాటల సీఎం కాదు, చేతల సీఎంనని చాటుకుంటూ అవసరమైన నిధులను అక్కడికక్కడే మంజూరు చేశారు. వరద బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద 10,000 రూపాయల చొప్పున ప్రకటించారు. 2 నెలల పాటు రేషన్ ఉచితంగా అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇంకా వర్షాలొస్తే ప్రజలను కాపాడేందుకు ముందు జాగ్రత్తగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఒక హెలికాప్టర్ను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. కొన్ని చోట్ల వరదలో చిక్కుకున్న వారిని ఎయిర్లిఫ్ట్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అది సీఎం కేసీఆర్ అంటే. ప్రజల పట్ల కేసీఆర్ సర్కార్కున్న కమిట్మెంట్ అది. ఆ విషయంలో సీఎం కేసీఆర్ తర్వాతే ఎవరైనా. మనం రిలాక్స్ అయితే మళ్ళీ ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇదేం తప్పినట్టు కనపడటం లేదు. మంత్ ఎండ్ వరకు వర్షాలు భారీగా ఉన్నాయని తెలుస్తూ ఉంది. ఒకటి, వాగులు వంకలన్నీ పొలుతూ ఉన్నాయి, చెరువులు కుంటలన్నీ నిండినాయి, ప్రాజెక్టులన్నీ నిండినాయి. కాబట్టి వాటర్ వచ్చినట్టే సర్ప్లస్ అవుతుంది. కాబట్టి మళ్ళీ మనకు ప్రమాదం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అందువల్ల మనందరం కూడా అలర్ట్గా ఉండి నంబర్ 1 ప్రయారిటీ హ్యూమన్ లాస్ కాకుండా చూసుకోవటం, నంబర్ 2 ప్రయారిటీలో ఈ శాశ్వత నివారణ చర్యలకు ఏం చేయాలో ఆలోచించుకోవటం, ఈ 2 చేస్తే బాగుంటుంది. మనం అందరం కూడా ఇంకా కూడా అప్రమత్తంగానే ఉండాల్సిన అవసరం ఉంటుంది. క్యాంపులు కూడా టిల్ ద లాస్ట్ మెయింటైన్ చేయండి. వాళ్ళ వెంటనే ఆదరాబాదర మళ్ళీ కాలనీలకు పంపకండి. అవన్నీ ఒకసారి తీసి కంప్లీట్ శానిటైజ్ చేయించి శుభ్రపరిచి ఆ తర్వాతనే పంపిద్దాం. సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని అడిగి తెలుసుకుంటుంటే మరి మన ప్రతిపక్ష నాయకులు ఏం చేశారు? అసలు తమ నియోజకవర్గాల్లోనైనా ప్రజలకు అందుబాటులో ఉన్నారా? అంటే శరామామూలుగా పత్తా లేకుండా పోయారు. నోరు విప్పితే ప్రభుత్వంపై బురద జల్లే సదరు నేతల జాడలేదు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటనలు లేవు. పుట్టెడు కష్టంలో బాధితులను పరామర్శించాలన్న సోయి లేదు. వాళ్లకు ఎంతో కొంత సాయం చేయటానికి చేతులు అసలే రాలేదు. కొండంత కష్టంలోనూ ప్రజల కోసం ముందుకొచ్చింది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులే. అందుకే ప్రజలకు వాస్తవం అర్థమైంది. ఎడతెగని వానలు, వరదలతో జనం అల్లాడుతుంటే పత్తాకులేని ప్రతిపక్ష నేతలు పరిస్థితి కాస్త శాంతించగానే డ్రామాలు మొదలుపెట్టారు. వరదపై బురద రాజకీయాలకు తెరలేపారు. ఎంపీ అరవింద్ లాంటి నాయకులు కొందరు షో చేయటానికి వచ్చారు. అలాంటి వారికి జనం నుంచి మూతోడు జవాబు లభించింది. చెప్పుల దండతో నిరసన తెలిపి ఉరికించారు. ఇక రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతలు తమ అవివేకాన్ని ప్రదర్శిస్తూ ప్రెస్ మీట్లు పెట్టి పంప్ హౌజులు నీట మునిగాయంటూ పిచ్చి ప్రేలాపనలు పేలారు. దీనికి కూడా తగిన సమాధానం వచ్చింది. నదుల పక్కన ఉండే పంప్ హౌజులు అతి భారీ వరదలు వస్తే మునగడం కామనేనని జలరంగ నిపుణులు, ఇంజనీర్లు తేల్చి చెప్పారు. వరద తగ్గాక పంపులు పనిచేయటం సాధారణమేనని, దీనికి ఇంత యాగి అవసరం లేదని కౌంటర్ ఇచ్చారు. దీంతో విపక్షాలకు మైండ్ బ్లాంక్ అయింది. అటు మరి బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వరదలప్పుడు పంప్ హౌజులు మునిగిపోతే ఏం చేశారంటూ టీఆర్ఎస్ నేతలు నిలదీశారు. దీంతో మళ్లీ నోరెత్తకుండా సైలెంట్ అయ్యారు విపక్ష నేతలు. వరదలతో ఒక్క విషయం మాత్రం స్పష్టమైపోయింది. సీఎం కేసీఆర్ అంటే తెలంగాణకు నిలువెత్తు ధైర్యం. ఏ కష్టం వచ్చినా, విపత్తు ముంచెత్తినా నేనున్నానంటూ అండగా నిల్చే భరోసా ఆయన. అంతేకాదు, ప్రజల కోసం నిలబడేది, అవసరమైనప్పుడు కొట్లాడేది, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ముందుకొచ్చేది, సాయం చేసేది టీఆర్ఎస్ఏనని అందరికీ అర్థమైంది. ఆపత్కాలంలో అండగా నిల్చేది, ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చేది గులాబీ జెండానేనని స్పష్టమైంది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఇంటి పార్టీయేనని ఈ వరదలతో మరోసారి తేటతెల్లమైంది. అందుకే ప్రజలంతా తమకు టీఆర్ఎస్ఏ శ్రీరామరక్ష అని తేల్చి చెబుతున్నారు. సీఎం కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు, అన్నిటికంటే ముఖ్యంగా రాబోయే ముప్పును ముందే ఊహించి అప్రమత్తం చేసే ముందు చూపున్న నాయకుడు ఉండడం తెలంగాణకు అదృష్టమంటున్నారు జనం. అందుకే ఇలాంటి నాయకుడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని జనం కోరుకుంటున్నారు.
ప్రజా ముఖ్యమంత్రి కేసీఆర్ కు మనసారా ధన్యవాదాలు చెబుతున్నారు. కనీస మద్దతు ధరపై మళ్లీ కేంద్రం మరో మోసానికి తెరలేపింది. మార్కెటింగ్ వ్యవస్థ సంస్కరణ పేరుతో దొడ్డిదారిన నల్ల చట్టాలను తిరిగి తెచ్చే కుట్ర చేస్తోంది. మద్దతు ధరపై గుట్టు చప్పుడు కాకుండా కమిటీ వేసింది. నల్ల చట్టాల రూపకర్త సంజయ్ అగర్వాల్ ను కమిటీ చైర్మన్ గా, ముసాయిదా రాసిన రమేష్ చంద్రను సభ్యుడిగా నియమించింది. కేంద్ర వైఖరిపై రైతు సంఘాల నేతలు బగ్గుమంటున్నారు. అవసరమైతే దేశవ్యాప్తంగా వ్యవసాయాన్ని బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా రైతులు భయపడుతున్నదే జరిగింది. సర్కారు మరోసారి రైతు చట్టాలపై వంచనకు తెరలేపింది. పార్లమెంటులో మరోసారి రైతుల ఆందోళన ప్రతిధ్వనిస్తుందనే భయంతో గుట్టుచప్పుడు కాకుండా కనీస మద్దతు ధరపై కమిటీని నియమిస్తూ నోటిఫికేషన్ తెచ్చింది. మోదీ సర్కార్ మోసం చేస్తుందని రైతులు భయాందోళన చెందుతూనే ఉన్నారు. అనుమానించినట్టుగానే కేంద్రం గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాటు చేసిన కమిటీ మద్దతు ధరపై వంచన చేసేందుకు, దొడ్డిదారిన నల్ల చట్టాలను తిరిగి తెచ్చేందుకేనని తేటతెల్లమైంది. కమిటీ నియామకం, సభ్యుల ఎంపిక, ఎజెండాలోని అంశాలు కేంద్రం పన్నాగాన్ని చెప్పకనే చెబుతున్నాయి. దొడ్డిదారిన నల్ల చట్టాలు తెస్తారని రైతులు ఎంత భయపడుతున్నారో అదే నిజమైంది. కమిటీ చైర్మన్ రైతును నియమించాలన్న డిమాండ్ను కేంద్రం పట్టించుకోనే లేదు. సర్కారీ తొత్తుల కమిటీయే వస్తుందన్న రైతు నేతల మాట అక్షరాలా నిజమైంది. మొన్న మార్చి 31 వరకు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శిగా పనిచేసి రిటైర్డ్ అయిన సంజయ్ అగర్వాల్ను చైర్మన్గా నియమించింది. 3 నల్ల చట్టాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన నలుగురులో ఈయన ఒకరు. ఇక రెండో వ్యక్తి రమేష్ చంద్. సర్కారు తరపున 3 నల్ల చట్టాల ముసాయిదా తయారు చేసే బాధ్యత నిర్వహించారు. కమిటీలో మొత్తం 29 మంది ఉన్నారు. 21 మంది సర్కారు ప్రతినిధులే. ఎస్కేఎం ప్రతినిధుల కోసం వదిలిపెట్టిన 3 ఖాళీలు పోగా మరో 5 రైతు ప్రతినిధుల ఖాతాలో బీజేపీ మద్దతుదారుల్ని నింపారు. నవంబర్ 2021 రోజున ప్రధాని నరేంద్ర మోదీ దేశ చరిత్రలోనే సుదీర్ఘమైన, సమరశీలమైన రైతుల ఆందోళనకు తలొగ్గి జాతికి క్షమాపణ చెబుతూ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నారు. ఈ సందర్భంలో కనీస మద్దతు ధరపై కమిటీ వేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం తలచుకుంటే కమిటీ ఏర్పాటుకు 7-8 గంటలు కూడా పట్టేది కాదు. కానీ కమిటీ ఏర్పాటుకు 8.5 నెలల కాలం ఎందుకు తీసుకున్నారో ఎవరికీ అర్థం కాదు. రైతుల ఆందోళనకు నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్ మోర్చా, ఎస్కేఎం ఆనాడే కమిటీ ఏర్పాటుపై కేంద్రాన్ని పూర్తి వివరణ కోరింది. తన సందేహాలను స్పష్టంగానే వ్యక్తం చేసింది. నిజంగానే కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయడం కోసం ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నారా? కమిటీ చైర్మన్ గా ఒక రైతు ఉంటారా? ఎవరెవరు సభ్యులుగా ఉంటారు? ప్రభుత్వం తెచ్చిన 3 నల్ల చట్టాలను సమర్థించే వారితో కమిటీని నింపేరు కదా? రైతు ప్రతినిధులను ఎస్కేఎం నుంచే తీసుకుంటారా, లేక ఇతర ప్రతినిధుల్ని చేరుస్తారా అని ప్రశ్నించింది. తమ సందేహాలపై స్పష్టత వస్తేనే కమిటీలో చేరుతామని కూడా తెగేసి చెప్పింది. అంతేకాదు, కమిటీ ఎజెండా ఏమిటి, ఏ అంశాలపై పనిచేస్తుందని నిలదీసింది. ఈ వ్యవహారంలో రైతు నేతలు అడిగింది ప్రధానంగా ఒకటే విషయం: కనీస మద్దతు ధరపై చట్టం రూపొందించడం అనేది కమిటీ పరిధిలోని అంశంగా ఉంటుందా? సూటిగా చెప్పాలని నిలదీశారు. దీనిపై ఏనాడు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ రాలేదు. తమ ప్రశ్నలపై ఎలాంటి స్పష్టత రాకపోవడం వల్లనే రైతు నేతలు ఎలాంటి పేర్లు ప్రభుత్వానికి పంపలేదు. మొన్నటి మార్చిలో ప్రభుత్వం పేర్లు ఎందుకు పంపడం లేదంటూ ఫోన్లో సంప్రదించింది. మీరు కమిటీ మార్గదర్శకాలు వెల్లడిస్తే మేం నిర్ణయం తీసుకుంటామని రైతు నేతలు కేంద్రానికి తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం జవాబు ఎందుకు ఇవ్వలేదో తెలియదు. జూలై 3 సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ 5వ స్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నది. కమిటీ మార్గదర్శకాలు తేలేదాకా అందులో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. తర్వాత జూలై 12న కేంద్రం గుట్టుచప్పుడు కాకుండా కమిటీని ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఎంత దారుణమంటే కమిటీ ఏర్పాటు విషయం ఎస్కేఎం నేతలకు కూడా చెప్పలేదు. మరోవైపు కనీస మద్దతు ధరకు చట్టబద్ధతపై ఇచ్చిన హామీని అమలు చేయడంలో మోదీ సర్కార్ ద్రోహం చేసిందని రైతు నేత రాకేష్ టికాయత్ మండిపడ్డారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించకుంటే దేశవ్యాప్త అగ్రికల్చర్ హర్తాల్, వ్యవసాయ బంద్ చేపడతామని హెచ్చరించారు. ఎంఎస్పీ గ్యారంటీ డిమాండ్ను కేంద్రం పెడచెవిన పెట్టడం దారుణమని అన్నారు. పంట పండించడంలో, ఉత్పత్తిని అమ్ముకోవడంలో రైతులకు మరో మార్గం లేదని కేంద్రం భావిస్తున్నదన్నారు. అవసరమైతే వ్యవసాయాన్ని బంద్ చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తద్వారా దేశంలో సంక్షోభం ఏర్పడుతుందని, అనంతరం కేంద్ర ప్రభుత్వాన్ని మోకాళ్లపై నిలబెడతామని హెచ్చరించారు. ఉపాధి హామీ పనులపై కేంద్రం కుట్రలకు పాల్పడుతోంది.
రాష్ట్ర కూలీల పొట్టగొట్టే కుతంత్రాలకు తెరలేపింది. రాష్ట్రానికి వరుసగా తనిఖీ బృందాలను పంపిస్తూ సిల్లీ కారణాలతో నిధులు నిలిపివేసి ఎత్తులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ గ్రహణం పట్టిస్తోంది. తన మాట వినని ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఉపాధి హామీ నిధులను నిలిపివేసి కూలీల కడుపు కొడుతోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ నిధుల్ని నిలిపివేసిన కేంద్రం ఇప్పుడు తెలంగాణపై దృష్టి పెట్టింది. తనిఖీల పేరుతో కుంటి సాకులు, సాంకేతిక కారణాలు చూపుతూ నిధులు నిలిపివేసే కుట్ర చేస్తోంది. పశ్చిమ బెంగాల్లో సాంకేతిక కారణాలు చూపి డిసెంబర్ నుంచి ఉపాధి హామీకి కేంద్రం నిధుల విడుదలను పూర్తిగా నిలిపివేసింది. అదే తరహాలో తెలంగాణలోనూ చేయాలని చూస్తోంది. దీనిలో భాగంగా 15 ప్రత్యేక తనిఖీ బృందాలను రాష్ట్రానికి పంపింది. ఆ బృందాల బెదిరింపులు చూసి కూలీలే మండిపడుతున్నారు. చెరువులో పూడిక తీసే సమయంలో నీటిపారుదల శాఖ అనుమతులు తీసుకోలేదు కాబట్టి ఈ పనులకు నిధులు నిలిపివేస్తామంటూ సిల్లీ కారణాలు చూపిస్తున్నారు. అంతేనా, రికార్డుల్లో చూపించిన మొక్కల కంటే తక్కువగా ఉన్నాయి కాబట్టి మొక్కలు నాటడానికి ఖర్చు చేసిన నిధులన్నీ రికవరీ చేస్తామంటూ మరోచోట కారణాన్ని సాకుగా చూపెట్టారు. మొక్కల పెంపకంలో మొక్కకు మధ్య దూరం తక్కువ ఉంది కాబట్టి డబ్బులు ఇవ్వమంటూ మరో సిల్లీ కారణాన్ని చూపి బెదిరింపులకు పాల్పడుతోంది కేంద్ర బృందం. అయినా పలు గ్రామాల్లో పర్యటించిన బృందాలు ఎక్కడా పనిచేయకుండానే డబ్బులు తీసుకున్నారని మాత్రం నిరూపించలేకపోయాయి. దీంతో చిన్న చిన్న సాంకేతిక కారణాలు చూపుతూ నిధులు నిలిపివేసే ఎత్తులు వేస్తున్నాయి. అసలైతే తెలంగాణలోనే ఉపాధి నిధులతో దీర్ఘకాలం ఉపయోగపడే పనులు చేపట్టారు. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, రైతు వేదికలు, రైతు కల్లాలు నిర్మించారు. ఉపాధి పనులపై మొదట సామాజిక తనిఖీలు చేసింది కూడా తెలుగు రాష్ట్రాల్లోనే. 2020 నుంచి కేంద్రం తనిఖీలు విపరీతంగా పెరిగాయి. దాదాపు ప్రతి నెల ఏదో ఒక స్థాయి అధికారుల బృందం రాష్ట్రంలో ఉపాధి హామీ పనులను తనిఖీ చేయడానికి వస్తూనే ఉంది. ఇక ఉపాధి హామీ పనుల అమల్లో రాష్ట్రం అనేక సార్లు అవార్డులు గెలుచుకుంది. 2014-15లో పారదర్శకత, జవాబుదారీతనం విభాగంలో జాతీయ అవార్డు వచ్చింది. సామాజిక భాగస్వామ్యం విభాగంలోనూ రాష్ట్రానికి అవార్డు లభించింది. జిల్లా స్థాయిలో పథకాన్ని సమర్థంగా అమలు చేసినందుకు గాను నిజామాబాద్ జిల్లాకు జాతీయ అవార్డు వచ్చింది. గ్రామ పంచాయతీ స్థాయిలో కరీంనగర్ జిల్లా చెందుర్తికి అవార్డు ఇచ్చారు. రెండు 2015-16లో పారదర్శకత, జవాబుదారీతనం విభాగంలో మరోసారి అవార్డు దక్కింది. జిల్లా స్థాయిలో వరంగల్, గ్రామ స్థాయిలో నిజామాబాద్ జిల్లా మనోహరాబాద్కు అవార్డులు దక్కాయి. పథకం పాలనా విభాగంలో నిజామాబాద్ జిల్లా గన్నారం పంచాయతీకి అవార్డు దక్కింది. అటు 2017-18లో పారదర్శకత, జవాబుదారీతనం, సుపరిపాలన కింద జాతీయ అవార్డులు దక్కాయి. జిల్లా స్థాయిలో వికారాబాద్, గ్రామ స్థాయిలో సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్కు అవార్డులు లభించాయి. సంగారెడ్డి జిల్లా మక్తా లక్ష్మాపూర్కు పోస్టాఫీస్ ద్వారా డబ్బు చెల్లింపులో జాతీయ అవార్డు లభించింది. 2018-19లో మిషన్ వాటర్ కన్జర్వేషన్ అమల్లో రాష్ట్ర స్థాయి అవార్డు తెలంగాణకు దక్కింది. జాతీయ స్థాయిలో 2వ స్థానంలో నిలిచింది. గ్రామ పంచాయతీ స్థాయిలో వికారాబాద్ జిల్లా లింగంపల్లెకు అవార్డు లభించింది. అయితే 2018-19 తర్వాత అవార్డులు నిలిపివేశారు. ఇవే కాకుండా తెలంగాణ పల్లెలకు కేంద్రం మొత్తం 81 అవార్డులను ప్రకటించింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ పురస్కార్, ఈ పంచాయతీ అవార్డులు మన గ్రామాలకు దక్కాయి. తెలంగాణ పల్లెల ప్రగతిని కేంద్ర మంత్రులు అనేకసార్లు ప్రశంసించారు. కానీ అవన్నీ వదిలేసి రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఉపాధి నిధులు నిలిపివేసేందుకు కేంద్రం కుయుక్తులు పన్నుతుండడంపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. నిరుపేద వ్యవసాయ కూలీలను ఇబ్బంది పెట్టడమేమిటంటూ కేంద్రాన్ని నిలదీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు సామాన్యులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఉప్పు నుంచి పప్పు వరకు, కూరగాయల నుంచి పాల ప్యాకెట్ల వరకు అన్ని వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. అది చాలదన్నట్లు నిత్యావసర వస్తువులపై కూడా జీఎస్టీ విధిస్తూ సామాన్యుల నెత్తి మీద బాంబు వేసింది బీజేపీ సర్కార్. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుని నెత్తి మీద మరో పిడుగు పడింది. 47వ జీఎస్టీ సమావేశంలో పలు వస్తువులు, సేవల మీద జీఎస్టీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన జీఎస్టీపై సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం రండి.
పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసర వస్తువుల ధరల పెంపుతో సతమతమవుతున్న సామాన్యుడిపై మరో పిడుగుపడింది. జూన్ 28, 29న చండీగఢ్లో జరిగిన జీఎస్టీ మండలిలో తీసుకున్న నిర్ణయంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఎల్ఈడి లైట్లు, కత్తులు, పేపర్, చెంచాలు, గరిటెలు, ఫోర్కులతో పాటు డైరీ మిషనరీ, టెట్రా ప్యాకులు, గింజలు, పప్పుధాన్యాల గ్రేడింగ్కు ఉపయోగించే మిషన్లు సహా అనేక వస్తువులపై జీఎస్టీ 18% పెరిగింది. ఇక సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్, చెప్పులు, తోలు ఉత్పత్తుల తయారీ జాబ్ వర్కులు, ప్రింటెడ్ మ్యాప్లు, అన్ని రకాల చార్టులు, మట్టి పనులకు సంబంధించి రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలు, స్థానిక సంస్థల నుంచి వచ్చే కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులపై 12% జీఎస్టీ పడనుంది. అటు కట్ అండ్ పాలిష్డ్ వజ్రాలపై 0.25% నుంచి 1.5% జీఎస్టీ పెంచింది కేంద్రం. దీంతో పాటు ఆసుపత్రి ఖర్చులపై కూడా జీఎస్టీ వేసి ప్రజలపై పెను భారాన్ని మోపింది. ఐసీయూ మినహా ఆసుపత్రుల్లో రోజుకు 5,000 రూపాయలకు పైగా అద్దె ఉన్న గదులకు ఐటీసీ లేకుండా 5% జీఎస్టీ విధించింది. రోజుకు 1,000 రూపాయల వరకు అద్దె ఉండే హోటల్ గదులపై 12% జీఎస్టీ వేసిన కేంద్రం ప్యాక్ చేసిన లేబుల్డ్ గోధుమ పిండి, అప్పడాలు, పన్నీర్, పెరుగు, మజ్జిగ, లస్సీ, మాంసం, చేపలు, తేనె, ఎండు చిక్కుళ్ళు, గోధుమలు, మొక్కజొన్న, బార్లీ, ఓట్స్ పై కూడా 5% పన్ను విధించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు అన్నిటి మీద జీఎస్టీలు పెంచింది. పాలు, పెరుగు, పిండిలు, మళ్ళా పిల్లల వస్తువులు, పెన్సిలు, రబ్బర్లు, ఇట్లాంటి నిత్యావసరాలు అంటే ఈ ఐటమ్స్ లేనిది రోజు గడవదు. అట్లాంటి ఐటమ్స్ మీద దారుణంగా హఠాత్తుగా 10 నుంచి 15% ఇట్లా జీఎస్టీలు పెంచి ఆల్రెడీ బతుకులో అధిక భారంతో నడుస్తున్న బతుకుల మీద అధిక భారం వేసి చాలా ప్రజలని అసలు బతకనీయకుండా ఇబ్బంది పడుతూ ఇంత దారుణమైన నిర్ణయం తీసుకోవడం తప్పు. దీనికి ప్రజలు ఆగ్రహం అవుతున్నారు. ఈ ఆగ్రహంకి మరి సెంట్రల్ గవర్నమెంట్ గురి కాక తప్పదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ అట్లాగే మేము డిమాండ్ కూడా చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ని, ఈ పెరిగిన ధరలను తగ్గించే నిర్ణయం తీసుకోండి. జీఎస్టీ అమల్లోకి వస్తే ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని చెప్పిన కేంద్రం ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ఇప్పటి వరకు జీఎస్టీ పరిధిలో లేని నిత్యావసర వస్తువులపై కూడా పన్నులు వేస్తూ ప్రజల నడ్డివీరుస్తోంది. మరికొన్ని నిత్యావసర వస్తువులపై జీఎస్టీ 5% నుంచి 18% పెంచడం పట్ల ఆర్థిక నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్బు నుంచి అప్పడాల వరకు ప్రతిరోజు వాడుకునే వస్తువులన్నింటిపైన పన్నులు వేసి కేంద్రం జనాన్ని ఇబ్బంది పెడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 2 ఏళ్లుగా ఆదాయ వనరులు సమకూర్చకపోగా ఉన్న డబ్బును కూడా లాగేసుకునేలా కేంద్రం వ్యవహరిస్తోందంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెంచిన కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులపైన జీఎస్టీ వేసి జనంపై అదనపు భారాన్ని మోపుతోందని ఫైర్ అవుతున్నారు. మోదీ సర్కారు తీరుతో సామాన్యులు బతకలేని పరిస్థితి నెలకొందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ సమస్య పెరగడం, జీడీపీ పడిపోయిన ఇలాంటి సమయంలో పేదల్ని కేంద్రం ఆదుకోకపోగా జీఎస్టీ పేరుతో మరింత ఇబ్బంది పెట్టడం సరికాదంటూ హెచ్చరిస్తున్నారు. ఇంతవరకు మినహాయించిన వస్తువులపైనే కాకుండా కొత్త వస్తువులను కూడా దాంట్లో కలుపుతూ మొత్తం సామాన్య మానవుడికి, మధ్యతరగతి వర్గాలకి వాళ్ళ యొక్క జీవనాధారమైన నిత్యావసర వస్తువుల్ని వినిమయానికి అందుబాటులో లేకుండా నడ్డివిడిచే పద్ధతిలో జీఎస్టీని 5 నుంచి 18% వరకు పెంచడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే రోజు వాడుకునే వస్తువులు, బ్యాగులు, చెప్పులు, ప్రతి చిన్న వస్తువు కూడా దానిపైన 5% నుంచి 18% వరకు జీఎస్టీని పెంచడం జరిగింది. మన దేశంలో జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు జీఎస్టీ వల్ల సామాన్య మానవుడికి చాలా అందుబాటులోకి వచ్చి వాళ్ళకు చాలా లాభం చేకూరుతుందని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు తమ బాధ్యతల నుంచి విస్మరించి వెనకడుగు వేయడం జరుగుతోంది. నిత్యావసరాలపై జీఎస్టీ పెంపుతో చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కరోనాతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని, ఇలాంటి సమయంలో జీఎస్టీ పెంపుతో మళ్లీ వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. अब ये फूड आइटम पे भी जीएसटी बढ़ा दी है, प्रॉब्लम हो जा रहा है. जो बैग्स 1100 में मिलने का था वो 1400 में मिल रहा. अब गरीब क्या खाएंगा? पहले डीजल पेट्रोल बढ़ा, अब फूड भी बढ़ गया. अब खाए तो क्या खाना? रोटी नमक खाने के अलावा कोई दूसरा रास्ता नहीं है.
ये इस चीज़ में जीएसटी बोल रहा है, पेट्रोल डीजल में जीएसटी लगा बोले तो नहीं लगा रहे, उधर तो भी लगा के गरीब आदमी को थोड़ा रिलीफ दो। उधर नहीं बढ़ा रहे, इधर बढ़ा रहे, पूरा उधर ही चले जा रहा। पूरा किराना आइटम पे बढ़ गया, आप खाना क्या किराना आइटम पे। सेंट्रल गवर्नमेंट से हमारी रिक्वेस्ट है कि ये जीएसटी फूड में किराने पे जो बढ़ा है उसको जल्द से जल्द कम करो और गरीब पब्लिक का आप दुआ लो। మరోవైపు కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న తమపై కేంద్రం మరింత భారం మోపడం సరికాదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోదీ పాలనలో జనానికి అచ్చేదిన్కు బదులు సచ్చేదిన్ వచ్చిందంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా నిత్యావసర వస్తువులపై జీఎస్టీ ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. పెంచిన జీఎస్టీపై సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువులు, సిలిండర్ ధరలు, పెట్రోల్ డీజిల్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు జీఎస్టీ పెంపు పెనుభారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన జీఎస్టీని ఉపసంహరించుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో మహేష్ న్యూస్, హైదరాబాద్. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మంకీపాక్స్ నిర్ధారణ పరీక్షలకు రాష్ట్రంలో గాంధీ ఆసుపత్రి ఎంపిక చేసినట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. ఫీవర్ ఆసుపత్రిని నోడల్ ఆసుపత్రిగా ఏర్పాటు చేశామన్నారు. మంకీపాక్స్ లక్షణాలు, పరీక్షలు, గుర్తింపు, చికిత్స తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు డిఎంఈ, టీవీవీపీ వైద్యులతో మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంకీపాక్స్ కేసుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు దాదాపు 60కి పైగా దేశాల్లో 12,000 కేసులు నమోదయ్యాయి. కేరళలో 2 కేసులు మాత్రమే నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా వెలుగు చూడలేదని స్పష్టం చేశారు. అనుమానిత లక్షణాలతో ఉన్నవారు కూడా ఆసుపత్రులకు రాలేదని చెప్పారు. అత్యాధునిక విధానాలతో మహిళల రక్షణకు చర్యలు తీసుకుంటున్న హైదరాబాద్ పోలీసులు మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. దీనికోసం ఉబెర్ సంస్థతో కలిసి పనిచేయనున్నారు. ఈ మేరకు ఉబెర్ యాప్లో కొత్తగా SOS యాప్ను, బటన్ను ఏర్పాటు చేశారు. దీంతో ఆపదలో ఉన్న మహిళలను వేగంగా కాపాడేందుకు వీలు కలుగుతుంది. రాష్ట్రంలో మహిళా భద్రతకు చేపట్టిన చర్యల్లో భాగంగా రాష్ట్ర మహిళా భద్రతా విభాగం మరో ముందడుగు వేసింది. ఈ మేరకు రాష్ట్ర పోలీసులు ఉబెర్ సంస్థతో కలిసి పనిచేయనున్నారు. దీనిలో భాగంగా కారులో ప్రయాణిస్తున్న వారు తమకు ఏదైనా ఆపద కలిగితే ఉబెర్ యాప్లోని SOS బటన్ నొక్కితే సమీపంలోని పోలీస్ పెట్రోల్ కార్, బ్లూ కోల్ట్, డైల్ 100, సమీపంలోని SHO, పోలీస్ కంట్రోల్ రూమ్, హ్యాకైలకు సమాచారం అందుతుంది. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పద్ధతులను విస్తృత స్థాయిలో ఉపయోగించుకుంటున్న పోలీస్ శాఖ ఇప్పటికే పలు రక్షణ విధానాలను అమలు చేస్తోంది. షీ టీమ్స్తో పోకిరీలా ఆట కట్టించింది. అటు హ్యాకై, డైల్ 100 తదితర విధానాలతో మహిళల సేఫ్టీకి ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడు తాజాగా మరో విధానానికి శ్రీకారం చుట్టింది. దీనికోసం ప్రముఖ ప్యాసింజర్ కార్ సంస్థ అయిన ఉబెర్తో రాష్ట్ర మహిళా భద్రతా విభాగం కలిసి పనిచేయనున్నాయి. రాష్ట్రంలో మహిళల భద్రతకు సర్కార్ మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు ఏడీజీ స్వాతి లక్రా. ఉబెర్ యాప్తో పోలీస్ శాఖ డైల్ 100ను అనుసంధానించడం వల్ల ప్రమాదానికి గురైన మహిళల రియల్ టైం లొకేషన్, యూజర్ వివరాలు పోలీసులకు త్వరితగతిన అందుతాయి. తద్వారా అతి తక్కువ సమయంలోనే ప్రమాదంలో ఉన్నవారిని రక్షించగలుగుతాయని స్వాతి లక్రా తెలిపారు. ఇందుకుగాను ఉబెర్ యాప్లో కొత్తగా SOS బటన్ను ప్రవేశపెట్టారు. దీంతో సదరు వాహనాన్ని జియో మ్యాప్ ద్వారా ట్రాక్ చేస్తామని స్వాతి లక్రా చెప్పారు. ఒక మహిళ కానీ ఒక పర్సన్కి బాధ ఉన్న స్థితిలో ఉంటే ఆ యాప్ ప్రెస్ చేస్తూ ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేస్తే నొక్కితే ఇమీడియట్గా డయల్ 100 ఏదోతో ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజం ఉంది, దాంట్లో ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. ఈ డయల్ 100లో వెళ్తే సైమల్టేనియస్లీ అదే టైంలో మన పెట్రోల్ వెహికల్స్ కానీ, ఈ ఇన్నోవా వెహికల్స్ కానీ, బ్లూ కోల్ట్స్ మోటార్ సైకిల్స్, వాళ్ళకి ఇమీడియట్గా ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది. రియల్ టైంలో పోలీస్
తరఫున ఒక జియో ట్యాగ్ మ్యాప్లో ఆ వెహికల్కి ట్రాక్ మొదలు పెడతాము. ఆ విక్టిమ్ వరకు చేరుకోవడానికి మన పెట్రోల్ వెహికల్స్ ఇమీడియట్గా ట్రాక్ చేస్తూ ఆ విక్టిమ్ వరకు వచ్చేస్తారు. సో ఈ మొత్తం టెక్నాలజీ డయల్ 100 నుండి ఇంటిగ్రేట్ చేస్తూ మన ఊబర్ యాప్కి ఈ ఇంటిగ్రేషన్ వలన వీ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ ఎనీ విక్టిమ్, అంటే ప్రాణాయం చేసిన విక్టిమ్ వరకు మేము చేరగలుగుతాము. మహిళల రక్షణలో అత్యాధునిక విధానాలు అమలు చేయడంలో తెలంగాణ సర్కార్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తాజాగా ప్రవేశపెట్టిన ఉబెర్ సేఫ్టీ యాప్ బటన్ దేశంలోనే తొలిసారని పోలీసులు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ ఫౌండర్, మోటివేషన్ స్పీకర్ ఆకెళ్ల రాఘవేందర్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని తన నివాసంలో మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. అనంతరం నటుడు ఆకాష్ పూరి, నవీన్ యాదవ్, డాక్టర్ దీపికా కొమ్మిరెడ్డిని ఈ కార్యక్రమానికి ఆకెళ్ల రాఘవేందర్ నామినేట్ చేశారు. నేను మీ ఆకెళ్ల రాఘవేందర్ని, ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ ఫౌండర్ని, మోటివేషనల్ స్పీకర్ని, ఆథర్ని. ఈరోజు నా జీవితంలో చాలా పవిత్రమైన, చాలా స్పెషాలిటీ ఉన్న రోజు. గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని ఏదైతే ఒక అత్యద్భుతమైన బాధ్యతాయుతమైన ప్రాజెక్ట్ని చేపట్టారో, ఏ ఛాలెంజ్ ద్వారా అయితే మొక్కల పెంపకానికి సంబంధించిన అందరిలోనూ ఒక అవేర్నెస్ తీసుకురావాలని కృషి చేస్తున్నారు, అందులో భాగంగా నేను కూడా ఇవాళ మా ఇంటి ఆవరణలో ఒక మొక్కను నాటడం జరిగింది. ఆ ఛాలెంజ్ని స్వీకరిస్తూ మనందరికీ తెలుసు, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కానీ, భారతదేశంలో కానీ, తెలంగాణలో కానీ, ఎక్కడైనా కానీ ఒక మొక్కను నాటడం ద్వారా కేవలం మనము ఒక ఏదో నాటామంటే కాదు, అది భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది, నేటి తరానికి ఉపయోగపడుతుంది, పర్యావరణానికి ఉపయోగపడుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక అందమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది అందులోనే ఉంది. గ్రీన్ ఇండియా చాలా అత్యద్భుతమైన ఇనిషియేషన్ ఇది. హ్యాట్స్ ఆఫ్ టు సంతోష్ కుమార్ జీ. ఎట్ ద సేమ్ టైం నేను నా మిత్రుల్లో ఒక ముగ్గురిని దీనికి నామినేట్ చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ దెమ్ టు బి పార్టిసిపేటెడ్ ఇన్ దిస్. అందులో ఒక అతను మీ అందరికీ తెలుసును, ఆకాష్ పూరి, నాకు శిష్యుడి లెక్క, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆత్మీయమైన కుటుంబం, పూరి జగన్నాథ్ గారి అబ్బాయి ఆకాష్ పూరి. ఐ ఛాలెంజ్ యూ టు టేక్ దిస్ యాజ్ ఎ ఫుడ్ స్టెప్ టువర్డ్స్ ద గ్రీన్ ఇండియా ఛాలెంజ్. సెకండ్ వన్ నా మిత్రుడు, అలాగే నాకు శిష్యుడి కిందనే అతని పేరు నవీన్ యాదవ్. అతను ఈ ఛాలెంజ్ తీసుకోమని కోరుతున్నాను. ఇంకొకరు డాక్టర్ దీపికా కొమ్మిరెడ్డి. ఆమె ఒక బీయింగ్ వాట్ వి కాల్ డాక్టర్ అండ్ అంతకన్నా ఇంపార్టెంట్ కోవిడ్ టైంలో కొన్ని వందల మందికి ఆమె చాలా అత్యద్భుతంగా ఉంటుందని సేవలు చేశారు. సో ఐ challenge to take this initiation as Green India Challenge. All the best. ఈ ముగ్గురనే కాదు, అనేక వందల మంది ఇవాళ తమ ఇంటి ఆవరణలో కావచ్చు, తమ కాలనీలో కావచ్చు, ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ మంచి మొక్కల్ని నాటమని కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్. జై తెలంగాణ.